నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఈ మధ్యకాలంలో వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ పరిస్థితి బాగాలేదంటూ ఎమ్మెల్యేలకి అంటే సర్వేల్లో మీకు అనుకూలంగా ఫలితాలు లేవు అని ఎమ్మెల్యేలకి నేరుగా చెప్పి వాళ్ళకి టికెట్లు నిరాకరించి వాళ్ళని వేరే ప్లేస్కి మార్చడమో, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని ఇటు మార్చడమో, ఇలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. అయితే ఒక్క ఎమ్మెల్యే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నేరుగా మొహం మీదనే చెప్పేశారనే వార్తలు బయటకు వచ్చాయి. చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కారు, కానీ లేదా వీడియోలు చేస్తూ ప్రెస్ మీట్లలో వాళ్ళ అసంతృప్తిని చెప్పారు. కానీ ఎవ్వరూ నేరుగా అక్కడే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా మొహం మీద చెప్పేసిన వ్యక్తులు లేరు. కానీ ఒకే ఒక్క వ్యక్తి కడప జిల్లా నుంచి చెప్పారు అనే వార్తని మనం గత 2-3 రోజులుగా వింటూ వస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరు, ఏం చెప్పారనే డీటెయిల్స్ తోటి మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, ఏం జరిగింది? ఎవరా ఎమ్మెల్యే? కడప జిల్లా అని పేరు వింటున్నాం, కానీ ఎవరా ఎమ్మెల్యే? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంత నేరుగా చెప్పగలిగిన ధైర్యం ఎలా చేయగలిగారు? ఏం జరిగింది అసలు? గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ దినపత్రికలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం ఆఫీస్లో అపాయింట్మెంట్ కూడా లేకుండా నేరుగా వెళ్ళగలిగే చనువున్న ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక కథనం ప్రచురించింది. దాని పూర్తి వివరాలు లోతుల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదు, స్వయాన ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రారెడ్డి కమలాపురం ఎమ్మెల్యే కావటం విశేషం. ఇక్కడ నీ పరిస్థితి ఏం బాగోలేదు, సర్వేల్లో నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి స్వయంగా మేనమామ ముఖ్యమంత్రికి ఆయన ఒక ఎమ్మెల్యేగా భావించి చెబితే, నీ పరిస్థితి ఏమన్నా బాగుందా, నా పరిస్థితి బాగోపోవటానికి నీ పరిస్థితే కారణం అని ఆయన నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి మొహం మీదే చెప్పటం. అంతటితో ఆగకుండా నేను నా పరిస్థితి ఎందుకు బాగోలేదు, నేనేమైనా హత్యలు చేశానా, హత్యలు చేయించిన వాళ్ళని ప్రోత్సహించానా అని కూడా అన్నారు అని వార్తలు వచ్చినాయి. ఇవి చాలా చిన్న విషయం కాదు, ఇది సంచలనం రేపే విషయమే. అది ఒక రకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఇక్కడ నేరుగా బాణం ఎక్కుపెట్టి అన్న పక్కలో బళ్ళెంలాగా ఆవిడ ప్రచారంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్న దశలో షర్మిల మేనమామ రవీంద్రారెడ్డి షర్మిలకు కూడా మేనమామే ఆ హత్యలను ప్రోత్సహించలేదు, హత్యలు చేయలేదు అనేదాకా పరిస్థితి వెళ్ళిందంటే కమలాపురం ఎమ్మెల్యే షర్మిల తన మేనగోడలో షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందా, లేదు మేనరుడు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారా అనేది కడప రాజకీయంలో పూర్తి చర్చనీయాంశమైన అంశంగా మారింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీలో టికెట్ లేదనే అనుకోవాలి. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇంకాస్త మాట పెరిగే అవకాశం ఉండొచ్చు కదా. మరి ఎవరు అక్కడ ఉన్నారు, ఏం జరిగింది, ఈ వివరాలు కూడా ఆ సంఘటన జరిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆ గొడవని ఇక్కడ ఉంటే అది గొడవ పెరిగే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ నుంచి బయటికి తీసుకెళ్లారనేది మనకు అందుతున్న సమాచారం. అంటే రవీంద్రారెడ్డి డిసైడ్ అయిపోయే జగన్మోహన్ రెడ్డిని నేరుగా మొహం మీద అనగలిగాడు అని అనుకోవాలేమో కదా. ఇంకా ఆ పరిస్థితి చూస్తాడు, డిసైడ్ అవ్వకపోతే డిసైడ్ అయ్యాడు అనేది దానికంటే ముందు ఏదైనా అనగలిగిన స్వతంత్రం తన మేనరుడు కాబట్టి నేరుగా మొహం మీద అనగలిగే పరిస్థితి, అతను ముఖ్యమంత్రి కావచ్చు, దానికి ముందు రవీంద్రారెడ్డి మేనరుడి దగ్గర మేనమామ భయపడాల్సిన అవసరం ఉంది. తతిమ ఎమ్మెల్యే లాగా మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా తీసుకున్నాడు? డెఫినెట్గా జగన్మోహన్ గడచిన పలు సందర్భాల్లో మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని, అతను ఒక ఎమ్మెల్యేగా రవీంద్రారెడ్డి మేనమామ అనే పరిస్థితుల్లో మేనమామలాగా అక్కడ మాట్లాడాల. ఒక ఎమ్మెల్యే తనకున్న 151 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో మేనమామ రవీంద్రారెడ్డి కూడా ఒక కమలాపురం ఎమ్మెల్యేగానే మాట్లాడటం జరిగింది అని మనకు అర్థమవుతుంది. అలా ఒక ఎమ్మెల్యేగా మాట్లాడగలిగాడు కాబట్టే రవీంద్రారెడ్డికి అంత కోపం వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.